రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి వేడికి జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 48.03 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.97, అచ్చంపేటలో 47.71 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీల ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా త్వరగడిపాడులో 47.38, కంచికిచర్లలో 46.71 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. బాపట్ల, ఏలూరు, మార్కాపురంలోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి నమోదయ్యాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల పరిధిలోని మొత్తం 233 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26 మండలాలు, నెల్లూరులో 25, ప్రకాశం జిల్లాలో 23, మార్కాపురం జిల్లాలో 20 మండలాలు తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో ఎండ ఉధృతి తీవ్ర రూపం దాలుస్తోందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న 4 రోజుల్లో ఎండలు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 15 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దునని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
రైట్, ఇక ఏపీలో ఎండల తీవ్రత గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. రైట్ కృష్ణారావు, చెప్పండి, ఏపీలో ఎండల తీవ్రత ఎలా ఉన్నాయి, దానిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ కృష్ణారావు, వినిపిస్తుందా? చెప్పండి. రైట్, ఏపీలో ఎండల తీవ్రత గురించి అప్డేట్స్ ఏంటి? ఏపీలో గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత మరింత అధికమవుతుంది రోజు రోజుకి. ఈ రోజు అయితే కనుక ఈ రోజు సంబంధించి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పారు కనిగిరిలో 42 డిగ్రీలు ఉంటే కృష్ణా జిల్లాలో 40 డిగ్రీలు, అంటే కనిష్టంగా 42 డిగ్రీలు, గరిష్టంగా 40 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రభావంతో ప్రజలైతే అల్లాడుతున్నారు. ఎండలో సూర్యరశ్మికి బాగా తీవ్రమైనటువంటి వడగాల్పులు కూడా ఉన్నాయి. దీంతో ప్రజలందరూ కూడా 10-11 గంటలకే ఎండబారిన పడుతున్నారు. అయితే కొన్ని కొంతమంది బయటకు రాకపోగా మిగతా చోట్ల అత్యవసర పరిస్థితులు బయటకు రావాలని చెప్పేసి అధికారులు సూచించినప్పటికీ ప్రజలైతే గనక ఈ ఎండల బారిన పడి అల్లాడుతున్నటువంటి వైనాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం యాక్చువల్ గా అయితే గనక రోహిణి కార్తీకి మొదలైన తర్వాత ఎండల తీవ్రత ఉంటుంది. అలాంటిది ఇప్పుడు రోహిణి కార్తీ 25 స్టార్ట్ అవుతుండగా ఇప్పుడే ఎండల తీవ్రత పెరిగిపోయింది. అంటే రాష్ట్రంలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం అంటే చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేట్టుగానే దీన్ని భావిస్తున్నారు. దీంతో రహదారులు కానీ లేకుంటే ఇళ్ల సమూహాల్లో కానీ జనసంచారం చాలా తక్కువగానే ఉంటుంది. జనాలందరూ బయట రాకపోవడం, అట్లాగే వచ్చిన వాళ్ళు కూడా ఎండల బాట పడిపోవడం కూడా దీంతో ఇదవుతున్నారు. దీంతో పాటు ప్రజలు ఎక్కడైతే అత్యవసర పరిస్థితులు వాటికి వెళ్ళాలని చెప్పేసి అధికారులు చెప్పినప్పుడు కూడా కొన్ని చోట్ల ప్రజలు తిరుగుళ్ళు అయితే కనుక ఇది చవట్లేదు. దీని మూలంగా వడగాల్పుకి వడదెబ్బ తగిలి దాని మూలంగా ప్రమాదాలు కూడా చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తం చేసే దీన్ని నిర్దిష్టంగా ఒక హెచ్చరికగా అయితే కనుక దీన్ని ప్రూఫ్ చేస్తుంది, దీన్ని ఆదేశాలు ఇస్తున్నారు. దీని మీద ఈ రోజు కనుక చూసుకుంటే ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మధ్యాహ్నం సమయంలో హోటల్లో కానీ కొన్ని కార్యాలయాలకి మధ్యాహ్నం టైంలో 2 గంటల నుంచి విరామం ఇస్తున్నారు. 2 గంటల నుంచి విరామం ఇచ్చి వారిని పలానా ప్రదేశాల్లో ఉన్నారని చెప్పి చూపిస్తున్నారు. అలాగే అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొన్ని సూచనలు ఇస్తున్నారు. ప్రజలు తగ్గిరండి, లేనప్పుడు రావద్దని చెప్పేసి చెప్తున్నారు. అయితే అదే విధంగా జనసంచారం తగ్గింది. ఇప్పుడు 4 గంటలు అయిన తర్వాతే కొద్దిగా ఇప్పటివరకు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇప్పుడు 4 గంటలు అయిన తర్వాతే కొద్దిగా జనాలు అయితే కనుక రావటం మొదలు పెట్టారు. ఇది మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతం కాబట్టి 4 గంటలు అయినప్పటికీ 4 గంటలు అయినసరికి కొద్దిగా ఇంకా ఈ సముద్ర తీరం ఉండటంతో కొద్దిగా చల్లగాలు మొదలవుతాయి. మిగిలిన ప్రాంతాలు అయితే కనుక ఇంకా వేడిగాలు 5-6 గంటల వరకు వేడిగాలు ఉంటుంది. దీంతో కూడా ప్రజలందరూ అలాడిపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితి మరిన్ని ఇంకా 2 రోజులు ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార సూచనలు పాటించాలని, ఆరోగ్యాలను కాపాడుకోవాలనేది కనుక కోరుతున్నారు. రైట్, ఇక ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల మూలంగానే ఎండల తీవ్రత పెరిగిందనేది తెలుస్తుంది. ఈ ఎండల తీవ్రత పెరగడం మూలంగా 2 రోజుల పాటు ఇదే వాతావరణం ఉండటంతో అధికారులు ఇటు కలెక్టర్లు కానీ అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఎమర్జెన్సీ అయితేనే బయట రావాలని చెప్పేసి సూచించారు. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని పిహెచ్ఎల్లో ప్రత్యేకమైనటువంటి వైరస్ ప్యాకెట్లు ఎన్ని కూడా పెట్టి ఎవరికైనా ఎక్కడైనా వడదెబ్బ తగిలినటువంటి ప్రమాదాలు ఉంటే వారికి వెంటనే చికిత్స అందించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు దీన్ని కొంతమంది అయితే గుర్తిస్తున్నారు, అవగాహన ఉన్న వాళ్ళు. అవగాహన లేని వాళ్ళు మామూలుగా తిరిగేయటం, పిల్లలు కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. అట్లాగే కొన్ని చోట్ల ఎన్సీసీ సంబంధించినటువంటి క్యాంపులు జరుగుతున్నాయి. వీటి మీద విద్యార్థులు హాజరవుతున్నారు. వారి గురించి కూడా తల్లిదండ్రులు కొంత ఆందోళనగా ఉన్నారు. కాబట్టి ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ చెప్పేటువంటి సూచనలు కూడా పాటించాలని అయితే కనుక అధికార హెచ్చరికలు అయితే కనుక నిత్యం జారీ అవుతూనే ఉన్నాయి. అవి ప్రజలు ఎంతవరకు వాటిని పాటిస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు.